ఏదైనా ఆర్డర్ ఇస్తాం, ఒకవేళ అది రాదు, లేట్ అవుద్ది, అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఏమన్నా చేయగానే ఎదురు చూడకు, ఓకే. ఎందుకంటే ఇలాగ వస్తుంది కదా. కానీ చిన్న ఎదురు చూపు ఉంటది కదా. అందుకని ఎదురు చూడకుండా నీ పనిలో నీవు ఉండాలి. వీలైతే ఓ పుస్తకం చదువుకో, ఏదో పుస్తకం రాయి. అది కూడా లేదనుకో, చక్కగా పాట పాడు. ఓ పాట పాడతా. చల్లని రాజా ఓ చందమామ, నీ కథలన్నీ తెలిసాయి ఓ చందమామ, నా చందమామ. అందులో టీ వస్తే ఓకే, రాకపోతే దీంట్లో ఒక చిన్న మతలబు ఉంది. లైఫ్ అంతా అదే పాట పాడకు. మూడోసారి టీ రాకపోతే పాట అంతా పాడు. నాలుగోసారి రాకపోతే రాగయుక్తంగా పాడు. ఐదోసారి రాకపోతే సాహిత్యము రాగము అంతా కలిపి పాడు. అట్లా చిన్న ప్రగతిని అనుభూతి చెందితే బాగుంటది అనేది ఒక అబ్జర్వేషన్. అయినా ఎదురు చూస్తా దమా ఖరాబ్ చేసుకున్నా అంటే ఎదురు చూడొద్దు లైఫ్ లో. దేనికోసం ఎదురు చూడొద్దు. చాలా మందికి ఏం చేయాలో తెలియక డెత్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నాకు ఇంకా సావన్న రాదు. చాలా మందికి తెలియదు ఎట్లా ఎందుకు బతుకుతున్నామో తెలియదు. దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద డెత్ అంతే. ఎదురు చూడొద్దు దేనికోసం. ప్రకృతిలో ఎదురు చూపలేదు అస్సలు. ఆధ్యాత్మికత అంటే ఎదురు చూడడం అనేది ఎండ్ అయిపోవడమే. ఇంకా వస్తలేదు, ఇంకా వస్తలేదు. వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది.